ఈ దేశంలోనే ఉత్తరాంధ్ర, రాయలసీమ అత్యంత వెనకబడిన ప్రాంతాలు, వాటిలో శ్రీకాకుళం జిల్లా మరింత అత్యంత వెనకబడిన ప్రాంతం. దేశంలోనే అది ప్రూవ్ కాబడిన అంశం. మరి ఈ జిల్లాకి వారు చెప్పినట్టుగా 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, రామ్మోహన్ నాయుడు గారే ఎంపీగా ఉన్నారు. మరి ఆనాడు 23 సెంట్రల్ స్పాన్సర్డ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా మన జిల్లాకి రాలేదు. మరి ఈనాడైనా మేము కోరేది ఏంటంటే, ఈనాడు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీ కుటుంబానికి ఈ జిల్లా ప్రజానీకం, ఈ పార్లమెంటరీ ప్రజానీకం మిమ్మల్ని అభిమానిస్తున్నారు. వాటిని వారు మీకు ఎంత అభిమానిస్తున్నారో దానికి ప్రతిఫలంగా ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ మా జిల్లాకి, మన జిల్లాకి తీసుకొచ్చి ఆ తెచ్చేదేదో ఆంధ్రప్రదేశ్లో పెట్టమని చెప్పి మేము కోరుకుంటున్నాం తప్ప, మరి ఆయన చెప్పేటట్టుగా ఈరోజు ఒక్క కార్యక్రమమే ఉండాలి కదా. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు, ఏదో ఒక ప్యాసింజర్ రైల్ని ఆ తెలారులో హాల్ట్ ఇప్పించాడంట. అది అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు. హాల్ట్ దగ్గర ఒక ప్యాసింజర్ ట్రైన్ ఆపితే అవి ఎంతవరకు వెళ్తాయి? బరంపురం నుంచో, భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే ట్రైన్స్. వాటి గురించి పెద్దగా గొప్పలు చెప్పుకుంటారు. ఈనాడు సుమారుగా 70 ట్రైన్లు అప్ అండ్ డౌన్లో శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ రైల్వే స్టేషన్, ఆమదాల వలస శ్రీకాకుళం రోడ్, ఇక్కడ 70 అప్ అండ్ డౌన్ ట్రైన్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆగట్లేదు. వాటిలో ఒక్క ట్రైన్ అయినా ఆపించగలిగారా? వాటిని కృషి చేయండి, ప్రజలకు అవసరమైన కృషి చేయండి. ఈనాడు మీరు అందరూ చూస్తున్నారు, ఈ జిల్లా నుంచి అత్యధికంగా ఆ బీహార్ తర్వాత మన జిల్లా వాసులే వలసలు పోతున్నారు, పనులు చేసుకుంటున్నారు ఎక్కడికక్కడే, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ. మరి అందుకు ఈ వలసలని ఆపడానికి వారు ప్రయత్నం ఒకటి చేయాలి కదా. ఆ ప్రయత్నం చేయాలంటే ఈ జిల్లా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే వ్యవసాయపరంగా కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, విద్యలో కానీ, వీటిలో ఈ మూడిట్లో అభివృద్ధి చెందినప్పుడే ఈ వలసలు ఆగిపోతాయి. వీటి ఆగిపోవడానికి ఏదో ఒకటి మరి అట్లీస్ట్ మేము కోరేది ఏంటంటే, రామ్మోహన్ నాయుడు గారికి, కేంద్ర మంత్రి గారికి ఈ రోజున ఈ బడ్జెట్లో 26-27 బడ్జెట్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందో వాటిలో ఒక ఇన్స్టిట్యూషన్ని శ్రీకాకుళం జిల్లా, మా కాన్స్టిట్యున్సీ, మన కాన్స్టిట్యున్సీ ఆంధ్రప్రదేశ్ తీసుకురమ్మని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం.